హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అయ్యగారు మొత్తానికి సాధించేశారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అక్కినేని వంశ లెగసీ ప్రమాదకర స్థాయిలో అడుగంటిపోయిందని. ఎర్లీ 2000s వరకు పర్వాలేదనిపించేలా లైమ్ లైట్లో అయితే ఉంచగలిగాడు కింగ్ నాగులు సార్. కానీ తర్వాత నుంచి ఆయన తీసిన అమోఘమైన మెరికల్ లాంటి సినిమాల వల్ల ఎంతలా పడిపోతూ వచ్చిందంటే, ఆర్జీవీతో తీసిన ఆఫీసర్ అనే సినిమాకి 0 షేర్ కలెక్షన్స్ వచ్చే అంతలా అన్నమాట. ఇక అంతే, అప్పటి నుంచి పైకి లేవలేదన్నమాట. ఇక వేరే స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న సైడ్ రోల్స్ చేసుకోవడం తప్ప సోలోగా ఒక్క బాక్స్ ఆఫీస్ విక్టరీ కూడా సాధించలేకపోయాడు కింగ్ నాగులు సార్. ఇక అటునుంచి అటే బిగ్ బాస్ షో అంటూ టీవీలోకి వెళ్ళిపోయాడు. ఇక ఇంకో పక్క తన నట వారసుడైన చాయిబాబు ఏం తీస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కాని సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోవడంతో అక్కినేని వంశ లెగసీ రియల్ ప్రమాదకరంలో పడిపోయింది. ఇక ప్యారలల్గా ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిలం బాబు గప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందటి సంధి లాంచింగ్ అయినా కూడా ఒక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్ కూడా లేకపోయింది. ఇక్కడే అక్కినేని ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. ఏమిటికి అంటే, మనం సినిమాలో ఒక క్యామియో రోల్లో ఎంతో కాన్ఫిడెంట్గా ష్యూర్ షాట్గా కనబడ్డ అఖిలం బాబు ఏమిటికి ఇంతలా కెరీర్లో సతికిల పడ్డాడు అని ఎవరికీ అర్థం కాలేదు. నామమాత్రపు కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోవడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే 2023లో భారీ బడ్జెట్తో సైరా లాంటి హిట్ సినిమా తీసిన సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్తో చేసిన ఏజెంట్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ అక్షరాల 6 కోట్ల రూపాయలు. అంటే కిరణ్ అబ్బవరం లాంటి వీరో సినిమాలు కూడా అలా ఓకగా ఫస్ట్ డేనే ఫుల్ చేసే కలెక్షన్స్ అవి. అక్కినేని వారి ఆశా జ్యోతిలా కనిపించిన అఖిలం బాబు అంత డౌన్ఫాల్ అయ్యేసరికి ఇక అందరూ ఆశలు వదిలేసుకున్నారు అక్కినేని లెగసీ పైన. ఇక అఖిలం బాబు గ్యాప్ తీసేసుకున్నాడు. తర్వాత ఊరు పేరు లేని డైరెక్టర్తో లెనిన్ అనే సినిమా స్టార్ట్ చేశాడు అని ప్రకటించుకున్నారు. గా టైటిల్లో గట్రా చూసి ఎవరు కనీసం పట్టించుకోలేదనేది నిర్వివాదాంశం. ఇక ఈ సినిమా రిలీజింగ్కి రెడీ అయ్యి కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటే హార్డ్ కోర్ అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇక ఇది రిలీజ్ అయినా పెద్దగా పీకేది లేదులే అని తిలోదకాలు ఇచ్చేశారు. ఈ టైంలో శామ్ మ్యామ్ మా ఇంటి బంగారం రిలీజింగ్ అయ్యి హిట్ అయింది. ఫస్ట్ డేనే 13 కోట్ల గ్రాస్ సాధించడంతో ఇక కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఫైనల్గా 70 కోట్ల గ్రాస్ దగ్గర శామ్ మ్యామ్ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ యాత్ర ముగియడంతో ఇక అఖిల్ బాబు పైన మామూలు ప్రెజర్ పెరగలేదు. ఈసారి శామ్ మ్యామ్ ముందు హ్యూమిలియేషన్ గ్యారంటీ అని అనుకున్నారు. ఇక మొన్న లెనిన్ సినిమా రిలీజ్ అయింది. ఆశ్చర్యకరంగా గా సినిమాలో కొత్త అఖిల్ బాబు కనిపించేశాడు. ఊహించని ట్రాన్స్ఫర్మేషన్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పెర్ఫార్మెన్స్. దీంతో అఖిలం బాబుని ఎందుకు అయ్యగారు అనేటోళ్ళో అర్థమైంది ఆడియన్స్కి. దెబ్బకు సోదిలో కూడా లేకుండా స్టార్ట్ అయిన మార్నింగ్ షోస్ నుంచి పవర్ ప్యాక్డ్ నైట్ షోస్తో ఫస్ట్ డే ఎండ్ అయింది. అలా ఫస్ట్ డే ఓవరాల్గా 16 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేశాడు అఖిలం బాబు. అంటే శామ్ మ్యామ్ మా ఇంటి బంగారం కంటే ఎక్కువ అన్నమాట. ఇక డే 2 అయితే డే 1కి మించి రఫ్ ఆడించాడు అఖిలం బాబు. ఇక థర్డ్ డే సండే కావడంతో బీసీ సెంటర్స్లో ఎక్స్ట్రా స్క్రీన్స్ని యాడ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది లెనిన్ సెలబ్రేషన్స్లో అఖిలం బాబు కింగ్ నాగులు సార్లు ఎందుకు కేక్ కట్ చేస్తూ అంతలా ఎమోషనల్ అయిపోయారు. కేక్ ఫ్లేవర్ బాలేదని కాదు, ఎన్నాళ్ళగానో అందరి దాచలా ఉన్న సక్సెస్ని అఖిలం బాబు రుచి చూశాడని. చూశారా, ఎంత కింగ్ కొడుకైనా సక్సెస్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో. అందుకే అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం అని. సక్సెస్ అనేదానికి తారతమ్యాలు తెలియవు, కష్టపడ్డోడి దగ్గరికే వెళ్తుంది అంతే. ఎందుకంటే సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవు కాబట్టి.
ఒకవేళ అలా ఫ్లూక్లో వచ్చినా కూడా నిలబడవని ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. ఇప్పుడు అఖిలం బాబుకి వచ్చిన సక్సెస్ చెమటతో వచ్చింది. ఆ చెమట సువాసనని అఖిల్ బాబు గుర్తెట్టుకోవాలి. ఇక ఎప్పటికీ అయ్యగారు అఖిల్ బాబు ఈ సూత్రాన్ని మరువకూడదు. ఇలాగే కష్టపడుతూ వాళ్ళ తాతగారి వైభవం మళ్ళీ లెనిన్ సైన్మాలో గుడిపైన జెండా ఫాతినట్టు ఫాతాలి అని కోరుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.